సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంతచిత్తులై ఉంటారు. కోపం సామాన్యంగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. బాల్యము నుంచే ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వరకు వీరిమీద ప్రభావం చూపిస్తుంది. ఎవరో అద్భుతాలు సాధించి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం ప్రగాఢంగా నమ్ముతారు. అయితే అవి ఫలించక చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. వీరికంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వీరి వంశగౌరవం, మంచితనము చాలా వరకు ఆదుకుంటుంది. ధనవంతులైన స్నేహితులు వీరిని చాలా వరకు ఆదుకుంటారు. చిన్నప్పట్నుంచే కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. విద్యాపరంగా వీరు సాంకేతిక విద్యలలో రాణిస్తారు. జీవిత గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతారు. ఉన్నత విద్యాభ్యాసం కొరకు విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు చక్కగా సఫలీకృతమవుతాయి. ఏది ఏమైనప్పటికీ విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది. ఆచార వ్యవహారాలు, తత్వవేదము, జ్యోతిష్యము, హోమియోపథీ, గణితము మొదలైన వాటిలో చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానము జీవితంలో మంచి మలుపునకు దారితీస్తాయి. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరుచుకోగల సామర్థ్యం ఉంటుంది. చేపట్టే వృత్తి ఉద్యోగాలలో తరచూ ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయిననూ వీరిని ఆదరించి అండగా నిలిచేవారుంటారు. స్థిరత్వము కొరకు అధికంగా కష్టపడతారు. కళాసాహిత్య రంగంలో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. కళలకు సంబంధించిన వృత్తులలో చక్కగా రాణిస్తారు. నృత్యము, సంగీతము, సాహిత్యము వంటి ఇతర కళారంగాలలోనూ వీరు ఉన్నతులుగా ఉంటారు. కథలు, రచనలు చేయటం ఓ హాబీగా పెట్టుకుంటారు. సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశం వీరికి మెండుగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానాలకు వెళ్లగలరు. వ్యాపారపరంగా చూసినట్లయితే పెట్టుబడి వ్యాపారం విషయాలలో 1-2 సార్లు ఆలోచించి అడుగువేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ, ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు ఇది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. వీరికి ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు. వారి సహాయ సహకారములు నామమాత్రముగా ఉన్నా వారి బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి. స్థానాభిలాషను కలిగి ఉంటారు. ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. అధికంగా నీళ్లు సేవిస్తూ ఉంటారు. వీరికి వంశపారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యముగా వృద్ధి చేస్తారు. కాని వీరి బంధువర్గము వీరి తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశం కలదు. అందువల్ల ఆస్తులు దక్కడం అనుమానాస్పదంగా ఉండును. అయినను వీరి మంచితనం వల్ల వ్యక్తిగత సంపాదనకు వీరి జీవిత భాగస్వామి అదృష్టము తోడై మంచితనముతో ధనము, ఆస్తులను సంపాదిస్తారు. మంచి ఉన్నతమైన ఆశయం కొరకు ఎదురుచూస్తారు.